డిజిసేవపై సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయేదంటే ఎన్ఎస్డిఎల్ చేసే ముందు చాలామందికి ఒక ప్రాబ్లం వస్తుంది. అదేంటంటే అమౌంట్ కట్ అవుతుంది కానీ అప్లికేషన్ ప్రాసెస్ అవ్వట్లేదని చాలామంది చెప్తూ వచ్చారు. సో అది ఒక బేసిక్ థింగ్ ఎందుకు అలాగ అవుతుందన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా మీరు అందరూ చేయవలసిన విషయం ఏంటంటే మీ బ్రౌజర్ సెట్టింగ్ కొంచెం మార్చుకోవాలి, వెరీ స్మాల్ బిట్. అదేంటన్నది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి సైడ్ మీరు హిస్టరీకి వెళ్ళినా సరే పర్లేదు, లేదా క్లియర్ బ్రౌజింగ్ డేటా అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళినా పర్లేదు. ఇక్కడికి వెళ్ళిన దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే అడ్వాన్స్డ్లో పెట్టి ఇది ఆల్ టైమ్ అని క్లిక్ చేసి బ్రౌజింగ్ హిస్టరీ, డౌన్లోడ్ హిస్టరీ, కుకీస్ అండ్ అదర్ సైట్ డేటా ఒకటి, ఓకే, ఈ పాస్వర్డ్స్ ఆటోఫిల్ తప్ప మిగిలినవన్నీ కూడా మీరు డేటా క్లియర్ చేయాలి. ఫోన్లో అయినా సరే సిస్టంలో అయినా సరే ఫస్ట్ ఈ డేటా క్లియర్ చేసి బ్రౌజర్ మొత్తం ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి. వన్స్ ఇది క్లియర్ అయిపోయిన దాని తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ పైన సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ పిఓపి అని రాయండి. పిఓపి అని పెట్టినప్పుడు మనకి ఇక్కడ హైలైట్ వస్తుంది మనం ఎత్తుకోకుండా ఉండడానికి. అది పాపప్స్ అనమాట. ఈ పాపప్స్ ఏంటంటే డిఫాల్ట్గా డిజేబుల్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇది టిక్ పెట్టేసి ఓకే చేసుకోవాలి, అంతే. ఈ టిక్ పెట్టేయాలి. దాని తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇది తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ పైన చూడండి క్రోము ఇవన్నీ వచ్చాయి కదా స్లాషెస్. ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఆ సెట్టింగ్స్ తీసేసి ఫ్లాగ్స్ అని రాయాలి, FLAGS ఫ్లాగ్స్ అని రాస్తే మనకి ఈ విధమైన సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సర్టిఫికేట్ అని రాయండి. ఇక్కడ మనకి ఇక్కడ అలౌ ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ అని ఉంది చూడండి, ఓకే. ఈ ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ని మీరు అలౌ చేయాలి, ఓకే, ఎనేబుల్లోనే ఉంచాలి. నార్మల్గా ఇది డిజేబుల్లో ఉంటుంది. నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి మీకు ఇలా ఉంది. నార్మల్గా అయితే ఇలా డిజేబుల్డ్ అని చూపిస్తుంది. కేవలం ఈ ఒక్క సెట్టింగ్ మాత్రమే మీరు ఎనేబుల్ చేయాలి. మిగిలినవి ఏది వచ్చినా సరే దాన్ని అలాగే వదిలేండి, మళ్ళీ మీ బ్రౌజర్ డిస్టర్బ్ అవుతుంది. ఇది అయిపోయిన దాని తర్వాత వెంటనే ఈ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి మళ్ళీ ఓపెన్ అవుతుంది రీలాంచ్ అని. అప్పుడు మీకు ఎన్ఎస్డిఎల్ సైట్కి రీడైరెక్ట్ అవ్వడానికి మీ బ్రౌజర్ సింక్ అవుతుంది. ఇది సింక్ అయిపోయిన దాని తర్వాత మీరు అప్లికేషన్ నార్మల్గా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అది ఎలాగన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.